హలో మిత్రమా, నేనే మీ ఫేవరెట్ టీ రోజెస్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుడ్ బై 2024, వెల్కమ్ 2025. మేమైతే ఈరోజు మొదటి రోజు కదా, అంటే ఇయర్ స్టార్టింగ్ కదా, మొదటి రోజు ఈరోజు గుడికి వచ్చాము. శుభప్రదంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. చూసినారా మా బుడ్డోడు ఎట్లా నడుస్తున్నాడు. ఈమె దగ్గర టెంకాయ తీసుకున్నాం. పక్కన వేరే ఆమె ఉన్నా కూడా ఈమె దగ్గర తీసుకున్నాము. కొంచెం ముసలామ కదా, తీసుకుంటే బాగుంటుంది అనిపించి ఈమె దగ్గర తీసుకున్నాడు ఆయన వెళ్ళి. మా జాను అయితే భలే సతాయించింది అబ్బా టెంపుల్ అంతా కూడా. చూసారా మా పిల్లలకి కొత్త బట్టలు, నిన్న షాపింగ్ చేస్తున్న బట్టలు ఈరోజు వేసేసాను. బట్టలు బాగున్నాయా, ఎలా ఉన్నాయా కామెంట్ చేయండి. ఇదో చూసారా టెంపుల్ వ్యూ ఇదనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. శివుడు గుడి, యోగిమల్లవరం అంటే శివుడు గుడి అనమాట. శివుడు ఉంటారు, కామాక్షి అమ్మవారు కూడా ఉంటారు. లోపల దేవుణ్ణి తీయడానికి ప్రయత్నించినా కానీ నాకు భయం వేసింది, ఏమన్నా అంటారేమో అని బయట గుడి మాత్రం తీశాను. లోపల చాలా పెద్దగా ఉంటుంది గుడి, కానీ అమ్మవారిని తీయలేకపోయినాను. శివుణ్ణి కూడా కొద్ది మేరకు తీయగలిగాను. ఒకవేళ ఏమన్నా అనుకుంటారేమో, ఒకవేళ అరుస్తారేమో అని భయపడి తీయలేదు. చూసారా ఇలా అయితే గుడికి వచ్చేసాం మంచిగా. మా పిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా జాను నేనే ఎత్తుకొని ఉన్నా, అది మొండిది రాకాసి ఏడుస్తూ ఉంది. ఇంకా చూసారా మా ఓడు మా ఆయనను చూసి కాపీ కొడుతున్నాడు. కాపీ పేస్ట్ అనమాట, అది ఇద్దరు జిరాక్స్ కాపీ. ఆయన ఏం చేస్తే అది చేస్తాడు వాడు. ఇంత బాగా కాలు కడుక్కున్నాడు చూసారా. వాడే వాళ్ళ నాన్న కడుతుంటే ఒప్పుకోలేదు, ఇంకా ఆడే ఉన్నాడని చెప్పేసి వాళ్ళ నాన్న లాక్కొని పోయినాడు. ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం అనమాట. గుళ్ళోకి వెళ్ళగానే అక్కడ ఎదురుగానే ప్రదక్షిణ కాదు ఏమింది, అర్చన టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ టికెట్స్ తీసుకున్నాము. అక్కడ అర్చనకి టికెట్స్ తీసుకున్నాం. చూసారా అందరూ తీసుకున్నారు, అక్కడ తీసుకున్నాం అనమాట. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు కాదు కానీ శివరాత్రి రోజు రావాలి నా సామిరంగా. గుడి అంతా కిట 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 ఉంటుంది, అసలు కలకలకలు ఆడిపోతూ ఉంటుంది. దీపాలు మొత్తం, గుడి మొత్తం దీపాలతో కిట 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 అని ఉంటుంది. జనాలంతా ఫుల్గా ఉంటారనమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడ శివరాత్రి. అక్కడ అయ్యప్ప స్వామి అనమాట. ఫస్ట్ ఎదురుగానే ఫస్ట్ రాగానే అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు ఫస్ట్. చూసారా అయ్యప్ప స్వామి లోపల నుంచి సరిగా కనిపించలేదు, ఎందుకో అన్నీ లాక్ చేసి పెట్టారబ్బా, ఎందుకో మరి జనాలు ఎక్కువ వస్తారనో ఏమో మరి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి లైన్లో నిలబడుకున్నామన్నమాట. ఇక్కడ మా జయగాడు కొంచెం సేపు ఆడుకుంటా ఉన్నాడు. వాడికి ఇలాంటి విశాలమైన ప్లేసెస్ చూస్తే చాలా ఇష్టం, వాడు బాగా ఆడుకుంటాడు. చాలా బాగా ఆడుకున్నాడు అనమాట. ఈ గుళ్ళో కూడా చాలా తిరిగాడు, ఆడుకున్నాడు. చూసారా ఎంత చక్కగా దండం పెట్టుకున్నాడు. వాడికి మేమేం చెప్పాము, అందరిని చూసి వాడే అలా నేర్చుకుంటాడు. ఒకరిని చూసి ఏదైనా తక్కువని పెట్టేస్తాడు, భలే తెలివైనవాడు వీడు. చూసారా ఇదేమో దక్షిణ గోపురం అంటే, ఇందాక అటు సైడ్ ఎదురుగా వచ్చాం కదా, అది తూర్పు గోపురం అని చెప్పేసి రాసింది. ఇక్కడ దక్షిణ గోపురం. దక్షిణ గోపురం లోపల వెళ్తే గోశాల ఉంటుంది, నాగులు ఉంటాయి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. ఇట్లా మేమైతే ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నాము శివుణ్ణి దర్శించుకోవడానికి. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ దొంగతనంగా తీద్దామనుకున్న వీడియో, అందుకే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఇలా తీశాను వీడియో, స్ట్రైట్గా పెట్టి తీశాను. అలా తీయకుండా కొంచెం సేపు మాత్రం ఇలా ఉంటుంది. చూసారా ఇప్పుడు మా గోత్రాలు లక్ష్మీకుమారి, త్రిక్షారెడ్డి, జగేష్ రెడ్డి, జాహ్నవి రెడ్డి. అర్చన కోసం పేర్లు చెప్పేశారు. పూజారి గారు లోపలికి వెళ్ళి అర్చన చేసుకొని వచ్చేసారు. అదంతా సరిగా తీయలేకపోయినాను వీడియో. దేవుణ్ణి మాత్రం ఎలాగోలా కొంచెం తీశాను, దాన్ని స్లో మోషన్లో పెట్టాను. ఆ శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలని చాలా కోరుకుంటున్నాను. అందరికీ శుభాలే జరగాలి దేవుడా అని మొక్కుకున్నాను కూడా. అందరూ సుఖంగా సంతోషంగా ఉండండి. అయిపోయింది, దర్శించుకున్నాము. ఇంక తర్వాత వెళ్ళిపోయాము. అమ్మవారిని కూడా దర్శించుకున్నాం కానీ తీయలేకపోయినాను, వీడియో రికార్డ్ అవ్వలేదు. బయటికి రాగానే ఇక్కడ నంది దర్శనం ఇస్తారనమాట. మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బాగా ఆడుకున్నారు ఇద్దరు, జయి జాను. జాను సతాయిచ్చింది, త్రిక్ష ఇద్దరు ఆడుకున్నారు. ఈయన ఇక్కడ టెంకాయ కొట్టేశాడు అనమాట. అన్నీ పూజకి తెచ్చినటువన్నీ అక్కడ పెట్టేశారు, పూలు, ఆకు ఒక్క, పండ్లు అన్నీ పెట్టేశాడు. ఇప్పుడు కడ్డీలు వెలిగించేసి ఇట్లా కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అనమాట. ఆ పాపం చాలా కష్టపడింది, కొబ్బరికాయ కొట్టడానికి రాలేదు, వేరే పాపలే. మా కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఏం పర్వాలేదు. కుళ్ళిపోవడం అంటే దిష్టి అంతా పోవడం అని అర్థము. కుళ్ళిపోతే మటుకు ఎవరు భయపడద్దండి, బాధపడద్దండి. టెంకాయ కుళ్ళిపోతే దిష్టి, మనలో ఉండే దిష్టి మొత్తం ఆ రోజుకి వెళ్ళిపోయిందని అర్థము. ఎవరు బాధపడద్దు. ఇది ఒక పూజారే, ఉజ్జయినిలో ఉండే పూజారి చెప్పారు. ఉజ్జయిని అంటే తెలుసు కదా, మహాపీఠం. అందులో ఉండే పూజారి చెప్పారంట మా వారికి, మా మ్యారేజ్ కాకముందు. అందుకనేసి నేను చెప్తున్నాను. ఇక్కడ అయిపోయింది, టెంకాయ కొట్టేశారు, హారతి వెలిగించేశారు కర్పూరము.
అందరం దండం పెట్టేసుకున్నాం అనమాట. మా శిక్ష కూడా దండం పెట్టుకుంటుంది. మా జయగాడు ఆల్రెడీ పెట్టేసుకున్నాడు. మా జాను కూడా ఈయన పెట్టిస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళి. మా జాను అయితే భలే సతాయిస్తుంది అబ్బా, బయటికి వెళ్తే ఎత్తుకొనే ఉండాలి, దిగనే దిగదు అసలు, భలే సతాయిస్తుంది. ఇప్పుడు ఆయన వెళ్ళి తీసుకెళ్ళి దండం పెట్టిస్తున్నాడు పాపకి. మా జయగాడు మాత్రం మంచిగా ఆడుకుంటాడు బయటికి వెళ్ళి. ఇగో ఇక్కడ కాలభైరవ స్వామి అనమాట. ఈ కాలభైరవ స్వామి ఎప్పుడు వస్తారు, కలియుగాంతంలో వస్తారంట, మరి ఎప్పుడు వస్తారో ఈయన. అందరికీ మంచి జరగాలని మాత్రం నేనైతే కోరుకుంటున్నా. చూసారా మా పిల్లలు బాగా ఆడుకుంటున్నాడు. వాడు చూడు జయగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. అదో చూడు పడిగేది గుడి అంతా ఒకటే పరుగు వాడు బాగా ఎంజాయ్ చేశాడు. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా మహిమగల గుడి అనమాట. పురాతన టెంపుల్ అంట, యోగిమల్లవరం అని చెప్పి యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి చూడండి. నాకు పెద్దగా విషయాలన్నీ తెలియకపోయినా అందులో విషయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మేము ఇక్కడ వచ్చేసాము, సప్తమాతల గుడి అంట, ఇట్లా బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసాము సప్తమాతల టెంపుల్, ఇక్కడే చిన్నది ఉంటుంది, సప్తమాతలు దర్శించుకోండి. తర్వాత వినాయకుడిది అనమాట. మా ఓడు చూడండి, మా ఓడు మొక్కుడే అనమాట, ఒకటే మొక్కుతున్నాడు. ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడల్లా, ఏం కనిపిస్తే అదల్లా మొక్కుతున్నాడు. ఇక వినాయకుడు టెంపుల్ ఎందుకో క్లోజ్ చేశారు అబ్బా, అన్నిటికీ లాక్ వేసి పెట్టారు. వినాయకుడిని కూడా దర్శించుకున్నాము. అలాగే ఇంకెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తా ఉన్నాం. వెనకాల గోశాల అదంతా ఉంది కదా, వెళ్ళలేదు. మా జాను భలే సతాయించింది. ఎన్నిసార్లు ఇప్పుడు 4 సార్లు చెప్పినా జాను అని సతాయిస్తుందంటే మా లక్ష్మి కొడుతుందేమో. సరే ఏం చేద్దాం, ఆ పిల్ల సతాయిచ్చింది. వాడు చూడండి ఎంత బాగా ఆడుకున్నాడు. ఆ జానుని ఎత్తుకొనే ఉండాలి. ఎత్తుకొని చాలాసేపు ఉంటే చేతుల నొప్పులు వస్తాయి కదా, పాపం ఆయన ఎత్తుకుంటాడు. నేను ఎక్కువ ఎత్తుకోను. బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ఆయనే కేరింగ్ చేసుకుంటాడు అనమాట. చాలా బాగుంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోండి. అంతా అయిపోయిందనమాట, దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఏమో ఈరోజు ప్రసాదం పెట్టలేదబ్బా, ప్రసాదం కోసం చూసాము, ప్రసాదం పెట్టలేదు. చెప్పాను కదా శివరాత్రికి మాత్రం చాలా బాగా జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తా ఉన్నాం. ఇక్కడ కూడా ఒక నవగ్రహాలు ప్రతి గుళ్ళో ఉంటాయి కదా, నవగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయని తిరిగే వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. మేము దర్శనం అంతా అయిపోయి ఇంకా ఇక్కడ లాస్ట్కి వచ్చి కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము. నందిని మళ్ళీ చూపిద్దాము, అప్పుడు సరిగా చూపించలేదని చెప్పేసి నందిని చూపిస్తూ ఉన్నా ఇక్కడ మళ్ళీ దగ్గరగా తీసుకెళ్ళి. యాక్చువల్గా ఫస్ట్లో చూపించాలి ధ్వజస్తంభము, కానీ అటు వచ్చామన్నమాట మేము, అందుకనేసి ఇటు ధ్వజస్తంభం లాస్ట్లో చూపిస్తున్నాను. చూసారా ప్రతి గుళ్ళో ముఖ్యంగా ఉండాల్సింది ధ్వజస్తంభం కదా. ధ్వజస్తంభం నోరు కూడా తిరగట్లేదు. ధ్వజస్తంభం దర్శించుకున్న తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలంటారు కదా. చూడండి ధ్వజస్తంభం కూడా చూపిస్తున్నా మీకు. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. శివరాత్రికి మాత్రం చాలా బాగా జరుగుతుంది. కార్తీక మాసంలో కూడా అసలు దీపాలు పెడతారు అబ్బా, ఇంత గ్యాప్ కూడా ఉండదు. ఈడ మా వాళ్ళు అప్పుడే ఫోజులు ఇంకా అయిపోయింది కదా, ఇంకా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా వచ్చి కూర్చున్నాను అనమాట. ఇక్కడ గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా కొద్దిసేపు కూర్చున్న తర్వాతే వెళ్ళాలంటారు. ఎందుకంటే మనశ్శాంతి కోసం అనమాట. దేవుడి దగ్గర కొద్దిసేపు కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి ఇంక మేమిద్దరం కూర్చున్నాం. వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు. జాను ఇప్పుడు దిగిందబ్బా కిందికి, అవి నడుచుకుంటా పోతాను చూడు వయ్యారి. అయిపోయింది, గుళ్ళోంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ నేను జాను చిన్న క్లిప్ తీసుకున్నాము. జాను పలకనే పలకదు. చూసారా గుడి ఎంత బాగుందో బయట నుంచి. ఇక్కడ చిన్నవి ఆడిపిచ్చే ఉంటే మా జయగాడు ఎక్కాలంటే ఎక్కిపిచ్చాము. వాడికి ఇలాంటివన్నీ భలే ఇంట్రెస్ట్ అబ్బా, భలే ఎక్కుతాడు. ఇలాంటివన్నీ అసలు భయపడకుండా ఎక్కుతాడు. జానుని ఎక్కిద్దామంటే ఆ పిల్ల ఇప్పటికే రచ్చ చేస్తాను కదా అని చెప్పి ఎక్కిలేదు, మళ్ళీ మధ్యలో దిగేయాలంటది అని రచ్చ చేస్తుందని చెప్పేసి. ఆ పిల్ల రచ్చ చేస్తుందని మేము ముందే ఫిక్స్ అయిపోయినాం. వాడు చూడు ఎంత జాలీగా ఆడుకుంటున్నాడు. ఆ జాను అసలు దిగనే లేదు, ఎత్తుకొనే ఉండాలి. ఆ 2 మినిట్స్ దిగింది కొంచెం సేపు. వాడిని చూసి మా పెద్ద పాపకు కూడా ఎక్కాలనిపించింది. ఆ పిల్ల కూడా ఇప్పుడు ఎక్కుతుంది, అడుగుతుంది నాన్న నేను ఎక్కుతా నాన్న అని చెప్పి. ఆపాడు, వాళ్ళ నాన్న ఎక్కిపించాడనమాట. ఎంత అంటే 20 రూపీస్ తీసుకున్నారు. ఒక పాపకి 20 రూపీస్ అనమాట, ఒక బిడ్డకి. వేరే వాళ్ళు కూడా వచ్చి ఎక్కిపించారు. వీళ్ళు ముగ్గురు తిరిగినారనమాట కొద్దిసేపు. మా పాప కూడా శిక్ష కూడా బాగా ఎంజాయ్ చేసింది. గుడికి వచ్చినప్పుడు బాగా దండం పెట్టుకునింది, మంచిగా అన్నీ మొక్కుకునింది. వాడు జయగాడైతే అసలు చెప్పనక్కర్లేదు, మొక్కుడే. ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడల్లా మొక్కుడు. వాడికి బాగా అలవాటు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా వాడు కంపల్సరీ వచ్చి దేవుడికి మొక్కుకుంటాడు.
వాడికి అదొక అలవాటు అయిపోయిందనమాట. ఇక్కడ బయట నుంచి కూడా వ్యూ చూపిద్దాము, దేవుడిది గుడి చూపిద్దామని చెప్పేసి ఒకసారి చూపిస్తా ఉన్నాను. చూడండి. శంభో శంకర అని చెప్పి అందరూ కామెంట్ చేయండి. చాలా బాగుంది గుడి. మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే తిరుపతికి వచ్చినప్పుడు దర్శించుకోండి. చాలా బాగుంటుంది టెంపుల్. శివరాత్రి అప్పుడు మాత్రం ఎన్నిసార్లు చెప్తున్నా కదా, శివరాత్రి అప్పుడు కూడా ఒకసారి ఎప్పుడన్నా రావాలి. కానీ అందరి ముందు నాకు వీడియో తీయాలంటే చాలా భయము. వీడు అయిపోయింది కదా, వాడి పాటికి వాడు రావచ్చు కదా, వాడు తిప్పాలంట. ఇప్పుడు చూడు, వాళ్ళ నాన్న లాక్కొని వచ్చినాడని ఏడుస్తూ ఉన్నాడు. అయినా కూడా సరే వాళ్ళ నాన్న వదులుతాడా, లాక్కొని పోతాడనమాట. అయిపోయింది, దర్శించేసుకున్నాం, మొత్తం అంతా అయిపోయింది. మంచిగా మొక్కుకున్నాం, మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. చూసినారా మా జాను ఈయన మొహం ముడుచుకొని ఉంది. మా క్యాలెండర్లు ఏంటంటే అక్కడ గుళ్ళో ఇచ్చారు కాళహస్తి అనమాట. అవి లోపల పిక్చర్స్ వచ్చేసి కాళహస్తి అమ్మవారు శివుడు ఉన్నారనమాట. ఆ క్యాలెండర్స్ అందరికీ పంచారనమాట. ఇక ఇక్కడ పిల్లలు ఇద్దరు పక్కన వస్తున్నారు కదా, వాళ్ళని చూసి పిల్లలు భలే రెడీ అయ్యారు కదా అంటే, మేము కూడా చిన్నప్పుడు ఇలాగే రెడీ అయ్యేవాళ్ళం అన్నాను. ఇప్పుడు రెడీ అవ్వు చూద్దామంటే, ఏం నేను రెడీ అయితే తప్ప అని అన్నాను నేను అప్పుడు. కాదు, ఈ పిల్లలతోనే సరిపోతుంది కదా, నువ్వు యాడ్ రెడీ అవుతావు పాపము అని చెప్పేసి అన్నాడు. అది కదా కరెక్టే కదా అని చెప్పాను. ఇంకేం చేద్దాం, తప్పదు కదా మనకి. ఇక చూసారా బోర్డు, యోగిమల్లవరం బోర్డు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాము. మేము ఇప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా రాలేదు, అటు షార్ట్ కట్ నుంచి వచ్చాము, మెయిన్ రోడ్లో ఎందుకులే అని చెప్పేసి. అది తీసుకుంటుంటే ఇది కూడా తీసుకో, ఆర్చ్ కూడా తీసుకో అని చెప్పేసి ఆయననే చెప్పారు. ఆర్చ్ కూడా తీసుకున్నాను అనమాట. చిన్న బిట్టు తీసుకున్నాను, దాన్నే స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నా. చూసారా, కామాక్షాంబ సమేత పరమేశ్వర స్వామి వారి దేవస్థానము యోగిమల్లవరం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గుడి. చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఇంతవరకు నా వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.